సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. అందుకే సోదరులారా, ఇవాళ ఏ రూపంలో వచ్చినా, మీరు ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు అది బీజేపీకి వేసినట్టే. ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేసేందుకు, కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు. అంతేందుకు నేను సూటిగా ఒక మాట అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వమని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషనో మీరో పోయి, సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, పీసీ క్వశ్చన్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి, గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక్క దరఖాస్తుని ఇచ్చిండా అన్న? 50 సార్లు ఎక్కిండన్న విమానం కిందికి మీదికి. ఒక్క మంత్రిని తీసుకోవాలంటే 50 సార్లు తిరగాలి, పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి, ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేసుకోవాలంటే కూడా 10 మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చారు తప్ప ఒక్కసారన్నా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు. మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడిపించారు. నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన, ఒక కుటుంబం నిన్న అవినీతి సొమ్మును మొత్తం 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు. ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి, లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి, సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది, క్రైమ్ ఉంది, మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా? నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు. ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. పొరపాటున ఆ ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ 2లో నెంబర్ 3లో నెంబర్ 4లో ఆయన కుర్చీ గుంజేస్తారనో, లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం, సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్టు ఎక్కి కూసిందంట. అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట. కింద కూసేందుకు సాధన అయితే లేదు కోడికి, దొంగ కోడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట. అట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక, పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక, షేక్పేట్ లోపల 2,500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక, కేవలం 1,00,000 కోట్లు ఉన్నోళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని. కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ ఇచ్చి, కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి, ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసీ నది యువతలకి తెచ్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో
కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో, ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలుపెరు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు.